ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి దీపుకి అసలు ఇలా జరిగిందంటే ఎవరు కూడా ఊహించుకోలేకపోతున్నాము. మేము పడుకుందామన్నా మాకు నిద్రలు కూడా రావట్లేదు, అంత కిరాతకంగా తను చంపాడు. కానీ తను చేశాడు. మేము ఎంతో చేస్తున్నాము. అనకాపల్లిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు, వార్డ్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒక్కలో వచ్చి మాకు ఎందుకండి స్పందించలేదు, దేనికోసమండి స్పందించలేదు, మాకు ఓట్లు కావాలంటే మీరు మా ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఇల్లులు ఇస్తాము, వాకిళ్ళు ఇస్తాము అన్నీ చెప్పడము, మా నుంచి ఓట్లు వేసుకోవడము, మాకు ఒక్కలో ఎందుకండి న్యాయం చేయట్లేదు. ఒక ఎమ్మెల్యే రాలేదు దేనికండి, ఒక ఎంపీ రాలేదు దేనికండి. ఇదే అనకాపల్లిలో మా ఓట్ల మీదే కదండి మీరు కూడా గెలిచారు, మా ట్రాన్స్ ఇంటికి వచ్చే కదండి మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకొని గెలిచారు. కానీ మాకు ఎందుకండి న్యాయం చేయట్లేదు. మీరు అనకాపల్లిలో ఉండి మాకొక్క న్యాయం అనేది జరగలేదు. మాకంటూ మా వెనకతలు దన్ను కింద నించోలేదు. మా దగ్గరికి వచ్చి అమ్మ ఏం జరిగింది ఏంటి అని ఎందుకు సార్ అడగట్లేదు. మీ రాజకీయ నాయకులకు ఒకటే కోరుకుంటున్నానండి, మీరు రాలేదని కూడా మేము బాధపడతాం, అలాని మిమ్మల్ని మాత్రం నిందించట్లేదు సార్. మీ రాజకీయ నాయకులందరికీ చేతులు జోడించి మా హిజ్రా కమిటీస్ అందరూ దండం పెడుతున్నాం. కానీ మా దగ్గరికి వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఇంకా పెద్ద చేయాలి. వాడికి మాత్రం ఇంక ఇదే చెప్తున్నాము, ఎన్నిసార్లు చెప్పినాము ఒకటే చెప్తున్నాం, వాడికి మాత్రం ఉరి శిక్షే తీయాలి. కానీ ఎలా ప్రజల ముందు అందరికీ తెలిసిలా తీయాలి. ఎందుకంటే సార్ ఇలా ఒకడు ఉరి శిక్ష చేస్తే ఇంకో ట్రాన్స్జెండర్ లైఫ్లోకి ఒక అబ్బాయి కూడా చేరుకోడు, మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పడు. అందుకే చెప్తున్నాను సార్, ఒక ట్రాన్స్జెండర్ లైఫ్లోకి ఎవరైనా మగవాళ్ళు వస్తే లైఫ్ లాంగ్ ఉంటానని ఒక ఆధార్ కార్డ్ తెచ్చుకొని మీ అమ్మ బాబులు చెప్పుకో మా లైఫ్లోకి రండి. ఇప్పుడు దీపు అనే లైఫ్లోకి అబ్బాయి వచ్చి ఏం చెప్పాడు తెలుసా మీకు? ఎవరికి తెలియదు. నీతో లైఫ్ లాంగ్ ఉంటాను, నా జీవితకాలం